హలో ఎవ్రీవాన్. బయటేమో వర్షం పడుతుందండి. ఈ వర్షానికి వేడివేడిగా బజ్జీలు తినాలనిపించి వేసుకుంటున్నాం. బజ్జీల కోసం ఈ సైజ్ అయితే మిరపకాయలు తీసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నామండి. రెడీమేడ్ బియ్యపిండి కంటే ఇంట్లో చేసిందైతే కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ కారం పొడి, ఒక స్పూన్ సాల్ట్, వంట సోడా, ఇంకా వాము వేసుకోవాలి, మంచిది డైజెషన్కి. నెక్స్ట్ మిక్స్ చేసుకొని వాటర్ వేస్తూ ఫస్ట్ కొంచెం గట్టిగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ లూజ్గా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. ఇప్పుడు మిర్చీలకు ఎండ్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది మిర్చి. నెక్స్ట్ మధ్యలో కట్ పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే స్పైసీ ఎక్కువ ఉంటుందని. చూసారుగా అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మా నాన్న వేసినారండి బజ్జీలు. ఆయిల్ ఫుల్ హీట్ అయ్యాక వేసుకోవాలి, మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. బజ్జీలు అయితే బాగా వచ్చినాయి, లోపల కూడా మిర్చి బాగా కాలింది. ఇప్పుడు నేను ట్రై చేసిన కొంచెం సన్నగా వచ్చాయండి ఇవి. బజ్జీలు చూడండి ఆయిల్లో మంచిగా డ్యాన్స్ వేస్తున్నాయి. ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.